జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావు చిట్టమ్మా, మనం పేపర్లో చదివింది అక్షరాల నిజం. ఆ దొంగ విధవులు వీళ్లే. అవును బావా, పవిత్రమైన దేవుడి విగ్రహాలు దొంగతనం చేసిందే కాకుండా ఆ పాపాన్ని తెచ్చి కాంతమత్తికి రుద్దాలని చూస్తున్నారు. ఉండు, ఎల్లు సంగతి చెప్తాను. హే చిట్టమ్మా, నాకు తెలిసి మా అమ్మ విగ్రహాలు కొనదు. ఒకవేళ మా అమ్మ కొనాలి అనుకుంటే అప్పుడు వెళ్ళి అడుగుదాం. మీ అమ్మ మీద ఎంత నమ్మకం బావ నీకు? ఆవిడ గారు అన్యాయాలకి అక్రమాలకి అడ్రస్ లాంటిది కాబట్టి సరిపోయింది. లేదంటేనా తల్లిగారిని తల మీదెట్టుకొని తిరిగేవారు మా ఆయన. సరే, ముందట చూడు. ఇవన్నీ బంగారు విగ్రహాలా? అవును తల్లి, తమిళనాడు నుంచి మొదలెట్టి కర్ణాటక దాకా ఏ గుళ్ళో దొరికితే ఆ గుళ్ళో విగ్రహాలు లేపేయడం వీళ్ళ స్పెషాలిటీ. చాలా బరువుంది. ఎన్ని కిలోలుంటుంది? 3 కిలోల పైనే ఉంటుందమ్మా. అంటే ఒక్క విగ్రహమే 1.5 దాకా ఉంటుందా? అవును తల్లి, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కలిపితే దగ్గర దగ్గర 5 కోట్లకు పైగా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి 1 కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందమ్మా. మిగతా 4 కోట్లు మనకి మిగిలిపోతాయమ్మా. అందుకే వీళ్ళని నీ దగ్గరికి తీసుకొచ్చా. చెప్పు తెగిపోద్ది. ఈ కాంతమ్మ మీ కంటికి ఎలా కనిపిస్తుందిరా? అది చూసా, నేను ముందే చెప్పాను మా అమ్మ విగ్రహాలు తీసుకోదని. చెప్తే నువ్వే నమ్మలేదు. మీ నమ్మకంలో మా నిమ్మకాయ పిండ. మీ అమ్మో అనకుండా ఆ విగ్రహాల్ని అమాంతంగా మింగకపోతే అప్పుడు అడుగు. సరే చూడు. ఏంటమ్మా అంత మాట అనేశారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పున్నారా? కాంతమ్మ అంటే ఏమనుకుంటున్నారా మీరు? దేవుడి విగ్రహాలు కొనేంత దుర్మార్గురాలనుకుంటున్నారా? మర్యాదగా ఈ విగ్రహాలన్నీ మూటగట్టుకుని వచ్చిన దాన్నే పోండి, లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా? ఆమెకేమో కక్కుర్తి ఎక్కువ, కొడుక్కేమో వాళ్ళమ్మ మీద ప్రేమ ఎక్కువ అన్నట్టు. ఆ కక్కుర్తి గెలుస్తుందో నీ నమ్మకం గెలుస్తుందో కాసేపు ఆగు చూడు. అమ్మా 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 అమ్మా, మీరు న్యాయానికి చట్టానికి ధర్మానికి ప్రతిరూపం అనుకున్నాం గాని ఆ కనపడని 4వ సింహం మీరు అనుకోలేదమ్మా. బుద్ధి తక్కువ ఈ విగ్రహాలు తీసుకొచ్చావమ్మా. దయచేసి ఈ ఒక్క తప్పుని క్షమించండి అమ్మా. ఇంకా చూస్తారేంట్రా? ఆ విగ్రహాలు తీసుకొని వచ్చిందన్న వెళ్ళిపోండి, లేదంటే కాంతమ్మ గారు జైల్లో పెట్టిస్తారు. కాంతమ్మ గారు, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదండి. నా మాట విని ఒక్కసారి ఆలోచించండి. నీ ప్లాన్ ప్రకారం ఈ 2 దొంగలు రేపు మారువేషంలో ఇంటికొస్తారు. కాంతమ్మతో ఏదో ఒక అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గరున్న విగ్రహాల్ని కొనిస్తాం, అంతేగా? అంతే అంతే. నాన్నా, నాదో చిన్న అనుమానం నాన్నా. నువ్వు అన్నం తింటున్నావా, అనుమానాన్ని తింటున్నావా? రేయ్, మీరు ఈ పూటకు వెళ్ళిపోయి రేపొద్దున వేషాలు మార్చుకొని రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల గెటప్పుల్లో వచ్చేయండి. మిగతా కదా నేను నడిపిస్తాను. అలాగే అన్నా, ఉంటావన్నా? ఉంటాను తల్లి, రేపు వస్తావన్నా. నాన్నా, నాకొచ్చిన అనుమానం నువ్వు అడగట్లేదు. వాళ్ళ ముందేంటే నీ ఎదవ అనుమానాలు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నీకు ఇష్టం వచ్చిన అనుమానాలు అడుగు, వాటికి ఆన్సర్లు నేను చెప్తాను. ఏట్లేదు నాన్నా, వీళ్ళు వేషాలు మార్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా వచ్చినంత మాత్రాన కాంతమ్మ గారు వీళ్ళ దగ్గరున్న విగ్రహాలు ఎలా కొంటారు? మనం ఎలా కొనిపిస్తాం? పిచ్చిదానా,
నీ బాబు బుర్రని చాలా తక్కువ అంచనా ఇస్తున్నావే. ఏదో అదృష్టం బాలేక కొరడాతో కొట్టుకుంటున్నాం గాని లేదంటే మీ నాన్న ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోడు. నిజమే నాన్న, నిన్ను నువ్వు తర్వాత పొగుడుకుందు గాని ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. ఏటే రేపొద్దున ఈ ఇద్దరు దొంగల్ని కాంతమ్మకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలని చెప్పి నమ్మిస్తాం. ఆ తర్వాత వాళ్ళ చేయబోయే వ్యాపారంలో పార్ట్నర్షిప్ పెట్టిస్తామని ఒప్పిస్తా. దాంతో మన మాటలు నమ్మేసిన కాంతమ్మ వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడానికి అడిగినంత డబ్బిస్తుంది. దాంతో డబ్బేమో దొంగలకెళ్తుంది, ఆ విగ్రహాలేమో మన చేతికొస్తాయి. ఐడియా బాగానే ఉంది నాన్న, కానీ ఇదంతా చిట్టమ్మ కనిపెట్టి ఆ దొంగల్ని పోలీసులకు పట్టిస్తే? దానికి కూడా నా దగ్గర ఐడియా ఉందే. ఏంటి నాన్న అది? అన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగిపోతే ఆ విగ్రహాల్ని మనం నొక్కేస్తాం, ఆ దొంగలకెళ్ళిన డబ్బు ఆ దొంగలు నొక్కేస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ దొంగలకిచ్చిన డబ్బులో కూడా కమిషన్ నొక్కేస్తాం. ఒకవేళ మన ప్లాన్ ఫెయిల్ అయితే? ఆ ప్లాన్ ఫెయిల్ అయితే కాంతమని ఈ కేసులో అడ్డంగా ఇరికించేద్దాం. నాన్నా, ఆ ఏంటి పొద్దునే బ్రష్ చేయలేదా? చేశానే. రేపటి నుంచి 2 పూట్ల చెయ్యి. ఎందుకు నాన్నా? అది నోరో డ్రైనేజ్ డోరో, కొంపు కొంపు అంత కంపు వస్తుందంటే. చిచి, ఆ వాసన నా నోట్లోంచి కాదు, నీ నోట్లోనే. అవ్వు, అది నిజమేనే, పొద్దున బ్రష్ చేయడం మర్చిపోయాను. ఆ కంపు చూసినప్పుడే అనుకున్నాను అది నీ నోట్లోంచే వచ్చిందని. ఫైనల్గా నువ్వు చెప్పేదేంటి? అన్ని సవ్యంగా జరిగితే డబ్బులు మన చేతికొస్తాయని, పొరపాటు జరిగితే ఈ కేసులో కాంతమ్మని ఇరికిస్తాం, అంతేగా? ఎస్, ఆ కాంతమ్మ అరెస్ట్ అయి జైలుకు పోయిన వెంటనే అవతారాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఆస్తి మొత్తం నొక్కేయడం కన్ఫామ్. సర్లే, మన మాటలు ఎవరైనా విన్నారంటే కొంపలు అంటుకుంటాయి. పద 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 పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.